డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇవ్వడం చేత కావట్లే, కేసీఆర్ ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వడం చేత కావట్లే, కేసీఆర్ ఇచ్చిన సాగునీళ్ళు ఇవ్వడం చేత కావట్లే, చివరి కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లు ఇవ్వడం చేత కావట్లే, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఇవ్వడానికి చేత కావట్లే. అయినా ఇంకా ఏందో చెత్తవాగుడు సొల్లువాగుడు వాగుతున్నారు. ఇంకా కేసీఆర్ని తిట్టి బతుకుతాం అనుకుంటున్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి గ్రామ సభలు పెడితేనే చెప్పిరు మీకు ఏందో. మళ్ళీ పెడదాం, పెట్టు దీని మీద పెడదాం. ఎస్ఆర్ఎస్పి నీళ్ళ మీద, కాళేశ్వరం నీళ్ళ, ఎస్ఆర్ఎస్పి నీళ్ళ పెడదాం. దాని మీద పెట్టు గ్రామ సభలు దమ్ముంటే. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ పనికి మాలిన చెత్త మాటలు మాట్లాడడం బంద్ చేసి, కేసీఆర్ మీద మాట్లాడడం బంద్ చేసి నీళ్ళపైన దృష్టి పెట్టండి, నీళ్ళ మీద మాట్లాడడం మొదలుపెట్టండి. లేకపోతే చరిత్రహీనులు అవుతారు. 5 ఏళ్ళు ఉంటామని మీరు అనుకుంటున్నారేమో, కానీ తెలంగాణ ప్రజలకు సహనం నశిస్తూ ఉంది. మేము మిమ్మల్ని 5 ఏళ్ళు ఉంచాలనుకున్నా తెలంగాణ ప్రజలు మా మీద కోపానికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఎట్లా ఉండనిస్తారు ఈ దొంగల్ని అని. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే కృష్ణా గోదావరి నదులకు సంబంధించి ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏదైతే ఉందో, ఇవాళ రైతులకు మంచినీటి అవసరాల కొరకు ఏదైతే కాపాడుకోవాల్సిన అవసరం ఉందో తక్షణమే స్పందించాలి ఈ ప్రభుత్వం. కృష్ణా నీళ్ళ పైన మీ అభిప్రాయం ఉందో చెప్పాలి. వాటిని ఆపడానికి ఏం ప్రయత్నాలు చేయాలనో మొదలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంచెం బుద్ధి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. 9 ఏళ్లలో మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో సాగు పెరిగిందా తగ్గిందా? ఖమ్మం జిల్లాలో సాగు పెరిగిందా తగ్గిందా? పైగా వరుసగా నాగార్జున సాగర్ పుట్టిన కాడ నుంచి నాగార్జున సాగర్ చరిత్రలో మొదటిసారిగా వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. ఛాలెంజ్ చేస్తున్నాం, చలో రికార్డు ఉంది. మీ ముఖాలకు ఎప్పుడన్నా ఇచ్చిందా? 1965 నుంచి నాగార్జున సాగర్ నీళ్ళు ఇవ్వడం మొదలైంది. 63లో కొంచెం ప్రారంభమై 65 నుంచి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చిండ్రు. కనీసం చివరి భూములకు నీళ్ళు ఇవ్వలే. మొట్టమొదటి తూము రాజవరం మేజర్, చివరి గ్రామానికి రాజవరమే ఎన్నడూ నీళ్ళు చూడలే మీ నాయకత్వంలో. కేసీఆర్ వచ్చిన తర్వాత కదా మేము ఎవడరా చివరి భూమి అన్నది, టెయిల్ ఎండర్స్ మేం కాదు, తోక చివరి గాళ్ళు మీరు, మొట్టమొదటిది మాది అని చెప్పి రాజవరం పొలాలకు నీళ్లు చూపించింది మేము మొట్టమొదలు. మా ముదిమాణిక్యం కావచ్చు, మా సూర్యపల్లి కావచ్చు, మా జాన్పాడు మేజర్ కావచ్చు, ప్రతి మేజర్, మా ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కావచ్చు, ప్రతి భూమి చివరి భూమికి నీళ్ళు ఇచ్చింది మేము మొట్టమొదటిసారి. నా కృష్ణా నీళ్ళను, మా హక్కున్న నీళ్ళను మేము తాగుతున్నామని చెప్పి తాగింది మా పొలాలు మొదటిసారి కేసీఆర్ వచ్చినాక. సోయిందా మీకేమన్నా ఎప్పుడన్నా? ఒకనాడు ఇచ్చిందా నీళ్ళు? చెప్తారా సమాధానం? ఏ పెద్దలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు వరుసగా గెలిచి వాడు అధికారం వచ్చి చెప్పగానే అడగంగానే టేలెంట్ సార్ అనగానే మన టేలెంట్ అంటే పోర్రా, టేలెంట్ అంటే ఏందో అర్థం కూడా తెలుసుకోకుండా మొట్టమొదటి భూమిని తోక చివరి భూమి అని పేరు పెట్టి పిలుస్తుంటే సమైక్యాంధ్రలో సిగ్గు లేకుండా భరించారు. ఆ మాట అంటే తోలు తీస్తామని చెప్పినాం. టేలెండర్ అని మమ్మల్ని ఎవడనంటే తోలు తీస్తాం, మేము మొదటి హక్కుదారులం, మేము తోక చివరగాళ్ళం మేము కాదు అని చెప్పినాం. ఒకనాడు మాట్లాడిందా? ఇదే ఉత్తములు, ఇదే జానారెడ్డిలు, ఇదే వెంకరెడ్డిలు, ఇదే వీళ్ళు ఆ నీళ్ళ కిందనే కదా 25 ఏళ్ళు 35 ఏళ్ళు ఒకడొకడు రాజ్యాలు చేసింది. ఏదో పనికిమాలిన చెత్త మాటలు. మీరు గెలవలే, మేము గెలిచినాం, మిమ్మల్ని అందరినీ పునాదులు లేకుండా కథం చేసినాం. 12 మంది మీరు కథమైపోయారు. ఆ మాటకి వస్తే నీ రాహుల్ గాంధీని ఎందుకు కొడగొడుతున్నారు? వరుసగా మొత్తం రాష్ట్రాల నుంచి వెళ్ళగొడుతున్నారు. గా చెత్త మాటలు బంద్ చేయి. రాజకీయ మాటలు కాదు ఇప్పుడు మాట్లాడాల్సింది. మొట్టమొదటి మన హక్కు, మన నీళ్లు, మన మంచినీళ్ళు, మన రైతాంగం గురించి మాట్లాడండి. ఇది మాట్లాడడం అంటే ఏదో పాడిందే పాడరా అని పనికి మళ్ళీ పాత పాట. ఎవడు మీరు నలుగురు వాగిరు తప్ప ఆ వాగుడు, చెత్త వాగుడు కేసీఆర్ గురించి వెళ్ళి తెలంగాణ ప్రజలు ఎప్పుడు అనుకోలే, నేను నమ్మలే. ఇవాళ మీది, మీ భాగవతం గ్రామాలలో మాట్లాడుకుంటారు. మీ అవినీతి భాగవతం గ్రామాలలో మాట్లాడుకుంటారు. మీ 10% పోయి ఇప్పుడు 20కి వచ్చిందని, 14కి వచ్చిందని, ఆఖరికి రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా కమిషన్ ఇయ్యింది వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదని చివరి కోర్టులో పోయి వాళ్ళు తీసుకొచ్చుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చింది మీరు. కాబట్టి ఈ చెత్త మాటలు బంద్ చేయండి.